ఇవాళ ఉదయమే చెప్పుకున్నాం మనం పెద్దారెడ్లు ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా రాసుకొచ్చారు. అట్లాగే నిన్ననే పలువురు కూడా టచ్ చేసుకొచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి, అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కూడా డబ్బున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఎంపీలుగా గెలుస్తూ ఉంటారు కానీ ప్రజలకి డబ్బుల పరంగా మంచినీళ్ళు అందించడం ఇట్లాంటివి ఏమైనా కావాలంటే అలా సంపాదనలోంచి తీసి ఇస్తూ ఉంటారు. రాజకీయాలు ఎప్పుడూ చేయరు వీళ్ళు. రాజకీయంగా అంటే మనం ఈ పార్టీలో ఉంటే ప్రత్యర్థిని విమర్శించడం లాంటివి ఏం చేయరు. తెలుగుదేశంలో ఉన్న వైసీపీని విమర్శించరు, వైసీపీలో ఉన్న తెలుగుదేశాన్ని విమర్శించరు. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న అంతే. వీళ్ళు ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉంది కాబట్టి మాకు టికెట్లు ఇస్తున్నారు. ఒక ఎంపీ అంటే ఏంటి, 7 ఎమ్మెల్యేల పైన ఉంటాడు కాబట్టి 7 ఎమ్మెల్యేలకి ఇంత డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఆ డబ్బులతో వాళ్ళు గెలుస్తూ ఎంపీని కూడా గెలిపించాలి. ఇది సింపుల్ లాజిక్తో గెలిచేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి 300-400 కోట్లు పడేస్తే పోలేదా అనేటువంటిది. ఈ పెద్దారెడ్లు అంటారు వీళ్ళని. ఈ పెద్దారెడ్లు వాస్తవంగా వైసీపీకి ఒక ఎసెట్. ఇందులో ఉన్నటువంటి వాళ్ళని జగన్ పక్కన పెడుతున్నాడు అన్నటువంటి అసంతృప్తి వాళ్ళకు ఉంది. ఎందుకు అంటే జగన్ ఈ మధ్యన సమీక్షలు చేయించి సమన్వయాలు చేస్తూ కొత్త మార్పులు చేస్తున్నటువంటి దశలో వీళ్ళ ముగ్గురులో మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చేటప్పటికి బాలినేనిని జగన్కి శత్రువుగా తయారు చేస్తూ ప్లస్ అక్కడ నియోజకవర్గం మీదన అంటే తెలుగుదేశంతో టచ్లో ఉంటూ తనని ఇబ్బంది పెడుతున్నాడని జగన్ గ్రహించాక మాగుంటని పక్కన పెట్టాడు శాంతం. బాలినేని అతని కోసం పోరాటం దాంతో పక్కన పెట్టినట్టు అయింది. అంటే ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక ఆస్పెక్ట్ అయింది. వేమిరెడ్డి వచ్చేటప్పటికి తను కోరుకుంది, ఇప్పుడు తెలుగుదేశంలో కేసినేని నాని ఎట్లయితే కోరుకున్నారో తన 7 పార్లమెంట్ సీట్లు తను చెప్పిన మనుషులని అట్లాగా అక్కడ ముగ్గురిని అసెంబ్లీ సెగ్మెంట్లో మార్చమని అడిగాడు వేమిరెడ్డి. అందుకు జగన్ అంగీకరించలేదు. అందులో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చేసి నరసరావుపేట సీట్ ఇచ్చారు. కానీ అనిల్ యాదవ్ అనుచరుడిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ క్యాండిడేట్గా పెట్టేటప్పటికి నెల్లూరు అంగీకరించలేకపోయాడు వేమిరెడ్డి. అందుకని జగన్ని కలవకుండా వెళ్ళిపోయాడు. తెలుగుదేశంతో నిన్నే చంద్రబాబు నాయుడుతో కలిశారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది లేటెస్ట్గా. మరోవైపున ఆదాల ప్రభాకర్ రెడ్డి తను కూడా తెలుగుదేశంతో టచ్లోకి వెళ్ళారు. ఇలా ముగ్గురు తెలుగుదేశంలోకి వెళ్తున్నారు. తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్నారు. ఒంగోలు కానీ నెల్లూరు కానీ ఇవన్నీ కూడా చేయడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశమైంది. అయితే ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి దీని మీద స్పష్టత ఇచ్చారు. నేను పార్టీ మారట్లేదు, వైసీపీ తరఫున పోటీ చేస్తానని. మరొక వైపున వేమిరెడ్డి మాత్రం అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. నేను అతనితో మాట్లాడాను, తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పుకొచ్చారు. అలాగే మాగుంట వచ్చేటప్పటికి తను వైసీపీలోనే ఉండాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయాలని కూడా అనుకుంటున్నారు. అంటే జగన్కి ఒక పరీక్ష, ఇప్పటిదాకా సరైన క్యాండిడేట్ ఒంగోలుకి దొరకలేదు తను కోరుకుంటున్నటువంటి విధంగా. కాబట్టి ఇప్పుడు జగన్ మరి భరిస్తాడా అంటే చూడాల్సి ఉంది.